అంటే రాసుల వారీగా చూసుకున్నట్లయితే ఏ రాశి వారు ఆ కళ్యాణం రోజు ఏం తీసుకెళ్తే మంచిదంటారు? సేవల్లో భాగంగా ఇప్పుడు మనకు 12 రాశుల వారు అన్ని ఉపచారాల్లో పాల్గొనవచ్చును. హ్మ్. మేషరాశి వారికి ఇప్పుడు శని బాలేదు కాబట్టి ఏ కళ్యాణం అయితే జరుగుతుందో అక్కడ అన్నదానంలో నూనె పదార్థాలు కానీ, ఆ వంటకు సంబంధించినటువంటి నూనె పదార్థాలు, తర్వాత పప్పులు ఇలాంటి ద్రవ్యాలు దానం చేయడం వల్ల తనకు శని ప్రభావం అనేటువంటిది కొద్దిగా తగ్గుతుంది. అలాగే వృషభ రాశి వారు ఉన్నారు. తండ్రుల దానం అంటే బియ్యము. ఆ అన్నదానానికి పట్టేటువంటి బియ్యం నీ శక్త్యానుసారం క్వింటాలు పడితే క్వింటల్ ఇవ్వాలని లేదు. నీకు 10 కిలోలు 20 కిలోలు ఆ దానాన్ని ఇవ్వాలి. మిథున రాశి వారు బెల్లము పానకం అంటే బెల్లము శనగలు గురువు బాలేడు కనుక ఎంత వీలైతే అంత శనగలు నానబెట్టి తెల్లవారికి బెల్లం పానకం చేస్తాం కదా. ఆ ముడి శనగలు పప్పు శనగలు కాకుండా శనగ పప్పు పప్పు పానకం అంటాం. ఆ రెండు కూడా మిథున రాశి వారు ఇవ్వండి. కర్కాటక రాశి వారు పాకదానం అంటే కూరగాయలు ఆ వంటకు పట్టేటువంటి శాకాలన్నీ కూడా కూరగాయలన్నిటిని కూడా వీలైనంత వరకు ఆ దేవాలయంలో ఇస్తే ఈ సంవత్సరం కొంచెం ఆ కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఫలితం వస్తుంది. మరి సింహరాశి వారికి అష్టమ శని సంచారం ఉంది కనుక కారము అంటే మనకు ఉప్పు కారము దినుసులు మసాలా దినుసులు ఏదైనా వంటకు వాడేటువంటివి నూనె సింహరాశి వారు ఇవ్వండి. సింహం కన్యా రాశి వారు వచ్చేసి ఆలయంలో అలంకారానికి సంబంధించిన శుక్రుడు వీరికి కొద్దిగా బలహీనంగా ఉన్నాడు కనుక అంటే పూలదండలు కానీ ముత్యాలు కానీ మీకు శక్తి ఉంటే స్వర్ణాభరణం కానీ ఈ యొక్క కన్యా రాశి వారు ఇవ్వండి.